మరి 2014లో మీరు టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు యొక్క పరిపాలన చూశారు. ఇప్పుడు 2019లో మీరు జగన్ గారి యొక్క పరిపాలన ఇప్పుడు కూడా చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య పరిపాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన సంస్థాన పథకాలు బట్టి అందరూ ఏం చేస్తారంటే జగన్ ఇట్లాగే మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ మళ్ళీ గెలిచి 30 సంవత్సరాల దాకా మనకు అమ్మకి పనిచేసే పని లేకుండా చక్క తినచ్చు. తినడం వల్ల సోమవారం వదిలే హాయి కొనుక్కోవచ్చు. అది కట్టగానే కాదు, మనిషికి పని చూపించాలా, ఇసుక ధరలు తగ్గియాలా, ఇసుకని ఫ్రీగా వదలాలా, తగ్గించుకుంటూ ఉంటుంటే చేతి పునాడు 24 చేతి పునాలు ఉన్నారు ఒక బిల్డింగ్ మీద బాధపడేవాళ్ళు. అందరూ బతుకుతారు, అందరూ బతుకుతారు, ఇల్లు బాగుంటుంది. మరి సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఇప్పుడు టీవీలో చూసిన బట్టి అందరూ చూసిన బట్టి ప్రభుత్వం ఏదైనా వచ్చినా పేదవాళ్ళకి ఇసుక ధరలు తగ్గించేసి అందరికీ చేతి పునాలకి పని కల్పిస్తే సంక్షేమ పథకాలు ఏదో తీసుకో, నీ ఇష్టం అది తీసుకుంటుంటే అందరూ రాష్ట్రం బాగుంటుందని అంటున్నాను.